మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త మొదటి అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు జరిగించిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, శ్రమలో మా ప్రభువా నీ బిడ్డలకు నీవు చేసిన సహాయాన్ని బట్టి, ఎటు తోచని పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి ఆదరణ, ధైర్యాన్ని బట్టి నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో మార్గము కొంత క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రయాణంలో నాకు తిమోతికి మీరు సహాయం చేసి సకాలంలో మళ్ళీ ప్రభువా క్షేమంగా ఈ స్థలానికి చేర్చినందుకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రారంభ ప్రార్థన నుంచి ఈ సమయం వరకు కూడా మీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. నడిపించిన నీ సేవకురాలను బట్టి, ఇక్కడ పాలు పొందినటువంటి బిడ్డలందరినీ బట్టి నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాను తండ్రి. నీ ఆత్మతో నింపండి, నీ కృపతో నింపండి, నీ బలముతో నింపండి. ఈ దీనదాసుని కూడా నీ సిలువ చాటును మరుగు చేసి మీరు వాడుకోండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఫిలిప్పు అనబడినటువంటి ఒక యవనస్తుని కనుగొని ఏమన్నారంటే, నన్ను వెంబడించు అని అన్నారు. ఏమన్నారు? నన్ను వెంబడించు అన్నారు. ఈ ఫిలిప్పు ప్రియులారా తనంతట తానుగా ఆయన దగ్గరికి రాలేదు, కానీ యేసు ప్రభు వారే ఫిలిప్పు దగ్గరికి వెళ్ళారు. కొంతమందిని వాళ్ళు వెతుక్కుంటూ యేసయ్య దగ్గరికి వస్తారు, కొంతమందినేమో ఆయనే వెతికి ఆయనే కనుగొంటాడు. దేవునికి స్తోత్రం. వాక్యంలో ఉంది, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని అన్నాడు. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని అని ప్రభువు లేఖనంలో యెషయా గ్రంథంలో ఆయన సెలవిచ్చారు. యెషయా గ్రంథం మనం చూస్తే, నా యొద్దకు విచారణ చేయని వారిని నా దర్శనానికి రానిచ్చాను అంటాడు ఆయన. అసలు నా దగ్గర వాళ్ళు విచారణ చేయలేదు, కానీ నేనే వాళ్ళని నా దగ్గరికి రానిచ్చాను అని చెప్పినటువంటి మాట యెషయా గ్రంథంలో 65వ అధ్యాయము 1వ వచనంలో కనబడుతూ ఉంది. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో నేను చెప్పుచున్నాను అని అంటున్నాను. కాబట్టి నా పేరు పెట్టబడిన జనం అంటే వాళ్ళు ఎవరో ఇశ్రాయేలీలు కాదు, వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కాదు, దేవుణ్ణి ఎరగని అన్యజనులమైనటువంటి మనల్ని ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నమాట. నన్ను వెదకని వారికి నేను దొరికాను. మన దగ్గర ఏం దొరుకుతుందని ఆయన మనల్ని వెతికాడు. ఎందుకే ఈ రోజుల్లో కొంతమంది వీళ్ళారా మన దగ్గర అందం ఉంటే వెతుకుతున్నారు, అందం ఉంటే ప్రేమిస్తున్నారు, డబ్బులుంటే ప్రేమిస్తున్నారు, పదవులుంటే ప్రేమిస్తున్నారు. ఈ మూడు లేకపోయినా ప్రేమించేది యేసుక్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమే. కనుక ఈ రోజున అలాంటి ప్రేమల్లో వీళ్ళారా మోసం ఉంది, హాని ఉంది, చాలా భయంకరమైనటువంటి హత్యలు జరుగుతున్నాయి. ఈ విషయంలో మనం చాలా మెలకువ కలిగి ఉండాలి. ఎవరు అలా చెప్పినా కూడా ఎందుకు ఈ వ్యక్తి నాతో ఇలా చెప్తున్నాడు అనేది యవన బిడ్డలు ఆలోచించుకోవాలి. నిజంగా ఈ వ్యక్తులు ప్రేమించే వ్యక్తులు కాదు. ఈరోజున చూస్తే మోసం చేసే వ్యక్తులుగా ఉన్నారు. అందరూ అలా లేరండి పాస్టర్ గారు అని అన్నా కూడా ఒకటి మాత్రం చెప్తాను, యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే మనము ప్రేమించితే మనకు మేలు. దేవునికి స్తోత్రం. మన జీవితాలు క్షేమంగా ఉంటాయి, ఆదరణకరంగా ఉంటాయి, వీళ్ళారా అనేకులకు ఉపయోగపడేవిగా ఉంటాయి. ఈ రోజున ఈ విషయంలో యవనస్తులు కొంచెం స్పీడ్గా ఉంటున్నారు. లవ్ అనేటువంటి ఆ 4 అక్షరాల ఇంగ్లీష్ పదం కానీ 2 అక్షరాల తెలుగు పదం కానీ అది చాలా విలువైనటువంటి పదం. నిజంగా ఆ లవ్ అనేది ఎవరి దగ్గర దొరుకుతుంది అని అంటే, నిన్ను నన్ను ఆయన పోలికలో ఆయన స్వరూపంలో నిర్మించుకొని నిన్ను నన్ను ప్రేమించి నీవు నేను నశించిపోకూడదని ప్రియులారా మన కొరకు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి కన్య మరియు గర్భం ద్వారా ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధుడిగా మన కొరకు మరణించి తిరిగి లేచి ప్రియులారా ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానని నిజంగా చూపించినటువంటి ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మిగిలిన ఎక్కడ దొరికేటువంటి ప్రేమ శాశ్వతమైనది కాదు, అది నిజమైన ప్రేమ కాదు. అది ప్రియులారా మనం గ్రహించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం. ఇది గ్రహించుకోక డబ్బులు పాడు చేసుకుంటున్నవారు, చదువును పాడు చేసుకుంటున్నవారు, ఉద్యోగ జీవితాన్ని పాడు చేసుకుంటున్నవారు, ఇంకా చెప్పాలంటే పెళ్ళైన తర్వాత కూడా సంసార జీవితాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రోజున చాలామంది కనబడుతూ ఉన్నారు. ఒకటే మాట చెప్తున్నాను, ఎవరిని వెంబడిస్తే మనకు మేలో ఆయన్నే వెంబడించాలి, యేసుక్రీస్తుని వెంబడించాలి. హల్లెలూయా. యేసు ప్రభువును వెంబడించేటువంటి వాళ్ళు ప్రియులారా మేలుకరంగా ఉంటారు, సమాధానకరంగా ఉంటారు, సంతోషకరంగా ఉంటారు.
10 మందికి మాదిరికరంగా ఉంటారు. ఏమండి, ఈ రోజున యేసు ప్రభువుని వెంబడించకుండా మనం ఎవరిని వెంబడించినా కూడా మన జీవితము వ్యర్థంగా మిగిలిపోద్ది. యేసు ప్రభువుని వెంబడిస్తే యేసు ప్రభువుని బట్టి మనకు విలువ వస్తుంది. రూపాయికి ప్రియులారా విలువ ఉంది, 10 రూపాయలకి విలువ ఉంది, ఉందా లేదా? 100 రూపాయలకి విలువ ఉంది. ఈ సున్నాలు మాత్రమే ఉంచి ఒకటి సరిపోయండి, లక్షలో ఒకటి సరిపోయండి. సున్నాల వల్ల విలువ ఏమన్నా ఉందా? 10లో ఒకటి సరిపోయండి, ఆ సున్నా వల్ల విలువ ఉందా? మన జీవితంలో యేసు ప్రభువు లేకపోతే మనకున్నదంతా సున్నా అని భక్తులు పాటలు రాశారు. మనులు మాణిక్యములున్నా మేడ మీదలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఎన్ని ఉన్నా అది సున్నా. మనులు మాణిక్యములున్నా మేడ మీదలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఎన్ని ఉన్నా అది సున్నా. హల్లెలూయా. ఏమి ఉన్నా ఎన్ని ఉన్నా అది సున్నా. అదవుతుందా? మనులున్నాయి, మాణిక్యాలున్నాయి, ఏమండి, కానీ మేడ మిద్దెలు ఉన్నాయంట. మేడ మిద్దెలు ఎన్నున్నా కూడా అక్కడ ఉందండి ఆ మేడ మాదే, అక్కడ ఉందండి ఆ స్థలం మాదే, అక్కడ ఉందండి ఆ ఇల్లు మాదే, అక్కడ ఉంది ఆ ప్లాట్ మాదే. ఎన్ని ఉంటేనో యేసు ప్రభువు లేకపోతే జీవితం అంతా సున్నాయే అండి. కనుక యేసు ప్రభు ఉంటే మనకు అన్నీ ఉన్నట్టు, ఏమున్నా లేకపోయినా కూడా, ఇల్లున్నా లేకపోయినా యేసయ్య ఉంటే, ఆయన మనతో ఉంటే అద్దిల్లు అయినా కూడా మంచిదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఆ బాధ తెలుస్తుందండి, ఉంటే అలాగుంటే తెలుస్తుంది మీకు. మీరేమో ఇల్లు కట్టుకుని అద్దిల్లు మంచిది అంటున్నాను కదా. నిజమే, యేసు ప్రభుతోనే తృప్తి ఉంది. యేసు ప్రభుతో పాకలో ఉండడం నాకు తెలుసు, యేసు ప్రభుతో చెట్టు కింద ఉండడం నాకు తెలుసు, యేసు ప్రభుతో సైకిల్ తొక్కుతూ ప్రియులారా ఆయనతో సహవాసం చేయడం నాకు తెలుసు. ఏమండి, ఒకటి ఉంటే ఒకటి లేకుండా ఏదో ఉన్నదాంతోనే సంతృప్తిగా ప్రార్థన చేసుకుని దేవుని స్తుతించుకుని తిన్న రోజులు కూడా నా జీవితంలో తెలుసు. కనుక ఈరోజు ఫలానాది లేకపోతే నేను బ్రతకలేనని ఎప్పుడు అనుకోను, నేను ఎప్పుడు అనుకోను. యేసు ప్రభువారు ఉంటే మనకు అంతే చాలు. దేవునికి స్తోత్రం. అది ఏ సమయమైనా ఏ స్థితికైనా. ఏమండి, నాకు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం చొప్పున ఏ రోజున కూడా ఆయన వైపుకే చూసాను తప్ప ఒకవేళ మనుషుల వైపు చూద్దాం అనుకున్నా అప్పుడే ఆకాశ పక్షులు కనబడతాయి. ఆకాశ పక్షులను చూడగానే వాక్యం జ్ఞాపకం వస్తుంది. రోజు కనబడే ఏంటి ఆకాశ పక్షులు. దేవునికి స్తోత్రం. అందరికంటే ముందు బయటికి ఇలా రాగానే బయటికి కనబడే ఏంటి? తెల్లవారుతుండగా బయటకు వస్తే మనకు కనిపించే ఏంటి? పక్షుల యొక్క కిలకిలారావ. ఆ కిలకిలారావాలు వినగానే జ్ఞాపకం వచ్చేది ఏంటంటే దేవుని వాక్యం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం అది. ఆ వాగ్దానాన్ని బట్టి ఈ రోజుకి కూడా నేను సేవలో ఉన్నాను. ఆ వాగ్దానాన్ని బట్టే పిల్లరా నా కుటుంబం పోషించబడింది. ఆ వాగ్దానాన్ని బట్టే సేవ జరుగుతుంది. ఆ వాగ్దానాన్ని బట్టి ఏదైనా చేయగలుగుతున్నాం. హల్లెలూయా. కనుక ఈ రోజున ఆ వాగ్దానం ఎంత విలువైంది. ఏమండి, మనుషుల వైపు చూద్దామని అనుకున్నా కూడా చూద్దామని అనిపించదు. ఒక్కొక్కసారి పోనీ వాళ్ళని అడుగుదామా వీళ్ళని అడుగుదాం అనిపిస్తే ఆ వాక్యమే నా కళ్ళ ముందు నిలబడతా ఉంటుంది. ఎవరినైనా ప్రార్థన చేయమని అడగటం ఉంది, కానీ నా జీవితంలో నాకు ఫలానా అవసరం ఉందని చెప్పినటువంటి ఆ యొక్క అలవాటు మాత్రం నాకు లేదు. ఎందుకు? కారణం ఏంటంటే మీకైనా సరే మన అవసరాలు ప్రభుతో చెప్పుకోవాలి. వీళ్ళారా మన కన్నీళ్లు ప్రభు పాదాల మీద ఏమంటే కుమ్మరించబడాలి. అప్పుడే మన జీవితం క్షేమంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బాధ ఏదైనా ఆయనతో చెప్పుకో, నీ కష్టం ఏదైనా ఆయనతో చెప్పుకో, నీ శ్రమ ఏదైనా ఆయనతో చెప్పుకో, నీకున్న ఇబ్బంది ఏదైనా ఆయనతో చెప్పుకో. నేను చెప్పుకుని నేను సహాయం పొంది నేను ఆదరించబడి నేను మీకు చెప్తున్నాను. మీరు బాగానే చెప్తారండి అని అన్నట్టు ఒకవేళ అనుకుంటే కనుక నేను మీకు ఈ మాట చెప్తున్నాను. నేను చెప్పుకుని ఆయనతోటి ఆయన సన్నిధిలో ఆదరణ పొంది ధైర్యపరచబడి నేను మీకు చెప్తున్నాను. మీరు కూడా ఏం చెయ్యండి అంటే ఇలా చెయ్యండి. పౌలు భక్తుడు ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు కూడా ఏం చేయండి? నన్ను పోలి నడుచుకోండి. అందుకని నేను ఇంకొక రకంగా ఉండి నేను మరొక రకంగా మీకు చెప్పడానికి ప్రియులారా ఏమాత్రం వీలు లేదు. అది ఉపయోగకరం కూడా కాదు. నేను ప్రార్థన చేసి మిమ్మల్ని ప్రార్థన చేయమని చెప్తున్నాను. నేను వాక్యాన్ని ధ్యానించి మిమ్మల్ని వాక్యం ధ్యానించమని చెప్తున్నాను. నేను దేవుని సన్నిధిని వెతికి మీరు వెతకండి అని చెప్తున్నాను. కాబట్టి ఈ రోజున ప్రియులారా ఇది ప్రశస్తమైన జీవితం. క్రైస్తవ జీవితం అంటే ప్రియులారా ఆదివారం మాత్రమే కాదు,
సోమవారము కూడా మనము జీవించే జీవితమే క్రైస్తవ జీవితం, క్రీస్తుతో జీవితం. హల్లెలూయా. ఏమండి, ఎవరితో జీవితం? క్రైస్తవునిగా నా జీవితము క్రీస్తుతో. కుటుంబముగా ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, మనవలు ఉండొచ్చు, లేకపోతే ప్రియులారా ఎన్నో ఉండొచ్చు, ఎందరో ఉండొచ్చు. కానీ మొదట నా జీవితం ఎవరితోనంటే క్రీస్తుతో. దేవునికి స్తోత్రం. ఏమండి, నా భార్య జీవితం ఎవరితో అంటే క్రీస్తుతో, నా పిల్లల జీవితం ఎవరితోనంటే క్రీస్తుతో, చివరికి నా మనవడి జీవితం ఎవరితో అంటే క్రీస్తుతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మీరు అలాగ అనుకోగలుగుతున్నారా? క్రీస్తుతో జీవితమే క్రైస్తవ జీవితం. ఏమండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. క్రీస్తు లేని జీవితం కాదు క్రైస్తవ జీవితం. ఈ రోజున ఆదివారం పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని వస్తున్నావు, మరి రేపటి దినం నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం అంటుందా? ఈ రోజున ప్రార్థనకు వెళ్తున్నాను అంటుండు, రేపు నీ జీవితంలో ప్రార్థన ఉంటుందా? ఈ రోజున దేవుని సన్నిధిని వెతకాలని అనుకుంటున్నావు, కానీ రేపు దేవుని సన్నిధిని వెతుకుతావా నువ్వు? ఎవరైతే ఆయన సన్నిధిని వెతుకుతారో హృదయమందు వారు సంతోషించుదురుగాక అని ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున సంతోషం ఎందుకు లేదంటే ఆయన సన్నిధిని వెతికేవారుగా లేవేమో. ఒకవేళ నువ్వు సోదరి సోదరుడా దేవుని సన్నిధిని వెతుకు, అప్పుడు తప్పకుండా నీవు సంతోషించగలుగుతావు. సహోదరి సహోదరుడా, యవనస్తుడా యవనరాలా, దేవుని సన్నిధిని వెతుకు, నువ్వు సంతోషించగలుగుతావు. వెంబడించు అనగానే వెంబడించినటువంటి ఫిలిప్పు కనపడతా ఉన్నాడు. ఈ రోజున వెంబడించు అని అనగానే ప్రియులారా కేవలం ఆరాధనకు రావడమే జరుగుతుంది తప్ప, రాత్రికి 1 గంట మనం కూడుకుందాం ప్రార్థన చేద్దాము అని అంటే 4, 3, ఒక్కోసారి 2 కనబడతా ఉన్నారు. ఎందుకంటే మనకి ఏమండి ఈ ధ్యాస ఉండట్లేదు. ఈ ధ్యాస మీరు కనీసం ఆదివారం దినం కలిగి ఉంటే, దాన్ని మీరు కలిగి ప్రియులారా జీవిత కాలంలో మీరు మేలుకరంగా జీవించగలుగుతారు. ఏదైనా కూడా మనల్ని ఏమి చేయలేదండి, ఏదైనా మనల్ని ఏమి చేయలేదు. ఏ పరిస్థితి అయినా కూడా దాన్ని చక్కదిద్దగలిగినటువంటి యేసు ప్రభుతో మనం సహవాసం చేస్తే ఆటోమేటిక్గా చక్కబరచబడిపోద్ది. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేసుకుందాం. ఫిలిప్పు యవనస్తుడు. ఏమండి, యవన కాలం ముందే ఆయన వెంబడించాలి. ఈ యవన కాలంలోనేమో నేను ఇష్టం వచ్చినట్టు తింటూ తాగుతూ ఏమండి తిరుగుతాను, ఎంజాయ్ చేస్తాను. యవన కాలం అయిపోయాక కాస్త పెద్దవాడిని అవుతాను కదా, ఇంకంత తిరగలేను, ఇంకంత బలం ఉండదు, అంతగా ఎవరితోనూ స్నేహం చేసే అవకాశం కూడా ఉండదు. ఇంకప్పుడు యేసు ప్రభు దగ్గరే ఉంటాను అనుకుంటే మాత్రం అది అబద్ధం, అది అబద్ధం. యవన కాలములోనే ఆయన వెంబడించాలి. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఏమండి, నరునికి మేలు. ఈ రోజున నేను పాడవలేదంటే దానికి కారణం ఏంటంటే నా యవన కాలమున ప్రభువు కాడి మోపు, ప్రభువు కాడి క్రిందకు వచ్చాను నేను. దేవునికి స్తోత్రం. యవన కాలమున ప్రభువు కాడి క్రిందకు వచ్చాను నేను. యవన కాలమున నీ కాడి మోయుట నరునికి మేలు. నాకు మేలా యేసయ్యకు మేలా? ఇది ఇక్కడ ఉన్నటువంటి మీకు మేలా ఆయనకు మేలా? ఎవరికి మేలు? నాకే మేలు. కానీ కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, నేను వెళ్తే ఏదో వాళ్ళకేదో మేలు వీళ్ళకేదో మేలు అనుకుంటారు. దయచేసి ఇది పొరపాటుగా ఆలోచించే ఆలోచన. ఈ ఆలోచన దగ్గర నేను మీకు చెప్పేది ఏంటంటే నీవు ఆయన కాడి మోయటం నీకే మేలు. దేవునికి స్తోత్రం. నీకే మేలు. అండ్ ఆయన దగ్గరకు వస్తే మనకే మేలు, ఆయన వెంబడిస్తే మనకే మేలు. ఎంతమంది సిగరెట్లు వదిలేసి త్రాగుడు వదిలేసి భయంకరమైనటువంటి విచ్చలవిడతనాన్ని మానేసిన తర్వాత చక్కగా జీవిస్తూ ఉన్నారు, కుటుంబంతో ఆనందిస్తూ ఉన్నారు. ఏమండి, ఎలా ఉన్నారంటే దేవుడి దయ వల్ల బాగున్నాను బాబు అంటున్నారు. ఎందుకు? కారణం ఏంటి? ఒకప్పుడైతే ఆ శివయ్య గారి పరిస్థితి చూస్తే ఏదో 2 సోడాలు కొడితే చాలు, ఒక 5 రూపాయలు 10 రూపాయలు చేతికి వస్తే చాలు, వెంటనే పట్టుకుని వెళ్ళిపోవడమే. కానీ ఈ రోజున ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుకు తన హృదయాన్ని ఇచ్చాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుకు తన జీవితాన్ని చోటిచ్చాడో, తన హృదయం మార్పు చెందింది. ఈ రోజున డబ్బులుంటే నా భార్య బిడ్డలకు పెట్టుకోవాలి, డబ్బులుంటే మొదట నేను యేసయ్య కోసం, సేవకుల కోసం, సంఘం కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకునే తపనలోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అయ్యగారు నేను ఏం చేయాలో చెప్పండి అంటూ ఉంటాడు ఒక్కొక్కసారి. అంటే మీలో కొంతమంది అలాగ ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మార్పు చెందే వ్యక్తి కావాలంటే యేసు ప్రభువుని వెంబడించే వ్యక్తి అవ్వాలి. యేసు ప్రభువుని వెంబడిస్తే నీలో మార్పు కలుగుతుంది. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్టుగా నీ స్వభావం మార్పు చెందుతుంది, నీ హృదయం మార్పు చెందుతుంది, నీ ఆలోచన విధానం మార్పు చెందుతుంది. ఒకప్పుడు దోచుకునేవాడు ఇప్పుడు దోచుకోడు. ఏంటి, ఒకప్పుడు భయపడేవాడు ఇప్పుడు భయపడ్డు, ధైర్యవంతుడిగా ఉంటాడు. చిన్నదానికే భయపడిపోయేవాళ్ళు ఒకప్పుడు. నాకు చాలా భయమే, కానీ ప్రియులారా ప్రభువు నాకు ఏమంటే ధైర్యం ఇచ్చాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు
ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చెను గాని. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదివితే అక్కడ రాయబడుతూ ఉంది. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుతాం. దేవుడు శక్తి గల ఆత్మనిస్తే నువ్వెందుకు శక్తిహీనుడుగా ఉన్నావు? దేవుడు ప్రేమ కలిగినటువంటి ఆత్మనిస్తే ఈరోజు నువ్వెందుకు ప్రేమ లేకుండా ఉన్నావు? దేవుడు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, ధైర్యం కలిగిన ఆత్మనిస్తే నువ్వెందుకు పిరికితనంగా ఉన్నావు? పిరికితనాన్ని దేవుడు ఇవ్వలేదు. నీతిమంతులు సింహము వలె ఎలా ఉంటారు? భయపడతా ఉంటారు, పిరికిగా ఉంటారు. సింహం అసలు పిరికితనంగా ఉంటుందా ఏమండి? సింహము వలె ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ప్రియులారా నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభు యథార్థమైన వ్యక్తి. ఆయన యథార్థంగా ఆయన దేవుడు, ఆయన నిజంగా పరిశుద్ధుడు, ఆయన నిజముగా నీ పట్ల నా పట్ల సర్వలోక మానవాళి పట్ల ప్రేమ కలిగిన వాడు అనడానికి ఏ సంశయం అక్కర్లేదు, ఏ సంశయం అక్కర్లేదు. ఇంకెవరు లేరు అలాంటి వాళ్ళు. యేసు ప్రభు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆయన నీ పాపము నుండి నిన్ను విడిపించేవాడు, స్వభావమును నీ పాప స్వభావాన్ని మార్చగలిగినటువంటి వాడు, నీకు తెలివితేటలను ఇచ్చేటువంటి వాడు ఆయన. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చేసుకుందాం ప్రియులారా, ఇలాంటి ప్రభువును వెంబడించడానికి నువ్వెందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావు? నువ్వెందుకు ఆలోచన చేస్తూ ఉన్నావు? ఆయన వెంబడించటం మానేసి ఈ రోజున లోకాన్ని వెంబడిస్తున్నటువంటి వారిగా మనం ఉన్నట్లయితే ప్రియులారా, ఆయన శక్తి మనకు ఎలా తెలుస్తుందండి? ఆయన సన్నిధిని మనం ఎలా అనుభవించగలము? ఏమండి? ఎవరితో సహవాసం చేస్తే ఆ బుద్ధులు వస్తాయి. సాతానుతో సహవాసం చేస్తే ఆ బుద్ధులు వస్తాయి. యేసు ప్రభుతో సహవాసం చేస్తే ఆ పరిశుద్ధమైనటువంటి ఆయన చూపులు, ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన యొక్క ప్రేమ, ఇవన్నీ ఆయనలో నుంచి మన జీవితంలోకి ప్రవహిస్తాయి. హల్లెలూయా. అండి రోజున ఆలోచన చెయ్యండి. ఇప్పుడు అందరికీ కూడా వచ్చేటువంటి వ్యాధులు చూస్తే టైఫాయిడ్ వచ్చేసింది అంటున్నారు. టైఫాయిడ్ ఎలా వస్తుంది? కంటామినేటెడ్ కాలుష్యత ఆహారం తినడం వల్ల వస్తుంది. డెంగీ ఎలా వస్తుంది? దోమ కాటు వల్ల. బయట తిరిగితే వచ్చే దోమ కాదు అది, ఇంట్లో పడుకుంటే కుట్టే దోమ అది. అంటే అందరూ పడుకుంటే కుట్టిందని కాదు దాని అర్థం. అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ దాని టైము అర్థమవుతుందా? కాబట్టి దానికి దొరికిపోయాము అని అంటే ఉదయం లేచి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోకపోతే ఒకవేళ కుట్టిందేమో ఒకవేళ. ఏమండి? సాయంత్ర సమయాలలో ప్రియులారా ఏది ఏమైనా కూడా మొదట మన ఆత్మీయ జీవితాన్ని కూడా పరిశీలించుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక సూత్రం చెప్పారు ఏంటంటే, అది కుట్టేది చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ అన్నట్టు. అంటే కాళ్ళు కింద ఆ అరిపాదం నుంచి మోకాళ్ళ వరకు కూడా అది అక్కడి వరకే ఎగురుతుంది, అంతకుమించి ఎగరదు. అక్కడి వరకు ఆయిల్ రాసేయండి మీకు కుట్టమన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని చిట్కాలు కూడా ఉంటాయి. ఏమండి? ఈరోజు ఆలోచన చెయ్యండి ప్రియులారా, ప్రభువును వెంబడించేటువంటి ఆలోచన మనకు ఉండాలి. ఆయన వెంబడించటము అనే దగ్గర లోకానికి మనము దూరంగా ఉండాలి. లోకము నుంచి దూరంగా ఉండాలంటే నువ్వు ప్రభువును వెంబడించటమే సూత్రం, ఇంక వేరే ఏమీ లేదు. ఏమండి? లోక స్నేహము దేవునితో వైరము, లోక స్నేహము దేవునితో వైరము. ఒకసారి ఆలోచన చెయ్యండి. నీ యొక్క హృదయములో ప్రియులారా ఈ ఆలోచన బలంగా ఉన్నట్లయితే నువ్వు ప్రభువును వెంబడించగలుగుతావు. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని చెప్పి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడతా ఉంది. చూడండి, యాకోబు 4:4, వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి వాడు ఏమవుతాడు? శత్రువు అవుతాడు. ఒకప్పుడు మనము శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు ప్రియులారా ఆయన కార్చినటువంటి పవిత్ర రక్తము వలన ఉగ్రతకు పాత్రులమైనటువంటి మనము కనికరించబడి రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కాస్త బాగుపడిన తర్వాత మన ఇంటికి చుట్టాలు పెరిగారు, స్నేహితులు పెరిగారు, కాస్త లోక సంబంధమైనటువంటి స్నేహాలు పెరిగిన తర్వాత ఇలా ప్రభువు మీద నుంచి దృష్టి తొలగిపోవడం, వాక్యము నుంచి దూరంగా వెళ్ళిపోవడం, దేవుని సన్నిధి అంటే అంతగా మనము విలువనివ్వకపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? దేవునికి శత్రువులుగా మారిపోతున్నాం మనం. ఎవరి గురించి రాశాడా మాట? ఎవరి గురించి? లోకముల గురించి రాయలేదు ఆ మాట. ఎవరైతే లోకాన్ని నుంచి వేరయ్యి రక్షింపబడ్డారో వాళ్ళ గురించి రాశాడా మాట. ఇదిగో మీరు లోకంతో స్నేహం చేయకండి. లోకముతో ఎవడైనా స్నేహం చేయగోరినట్లయితే అసలు ఆ కోరికే నీకొద్దు. దేవునికి స్తోత్రం.
మరి ఎలా బతకాలండి అనొద్దు. బతకడానికి స్నేహం చేయక్కర్లేదు ప్రతి ఒక్కరితోటి. బతకడానికి ప్రతి ఒక్కరితో స్నేహం చేయక్కర్లేదు. అవసరమైనంత వరకు మాట్లాడతాం, అవసరమైనంత వరకు మనం సంబంధం కలిగి ఉంటాం. అంతేగాని స్నేహం అనేది ఎవరు పడితే వాళ్ళతో చేయకూడదు. స్నేహము అనేటువంటిది వీళ్ళ చాలా ఆచితూచి చేయవలసినటువంటిది. బైబిల్లో రాయబడి ఉంది, మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోవునని ఉంది. అర్థమైందా? ఎవరితో సహవాసం చేసేవాడు? నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చున్నావు అనుకో, ఏమంటే అలా చేయొచ్చుని అంటారు, మనం అడుగుతారు. అలా కాదంటారు, మనం ఇంకోటి ఏదో చెప్తాం, వాళ్ళు ఇంకోటి ఏదో చెప్తారు. దీనికి మనం ఏమన్నా పరిష్కారం ఏమైనా చూపించగలమా? పోనీ మనం ఏమన్నా చేయగలమా? మనం ఏం చేయలేము. నీకు స్థాయి ఏంటి అని అంటే వీళ్ళారా నువ్వు ఎంతవరకు అంతవరకు ఉంటావు. అంతేగాని ఎవరు పడుతూ వాళ్ళతో కూర్చుని చర్చించుకుని మాట్లాడుకుని, కొంతమంది ప్రార్థన గురించి ఎక్కువ మాట్లాడతారు కానీ ప్రార్థన చేయరు. అర్థమవుతుందా? ప్రార్థన అంతగా ప్రేమించరు. నేను ఇలాగ అనుకుంటులోకండి నాకు ఇలాగ అయిపోద్దండి, నిజంగా నేను దేవుడికి ఎంత ఇష్టమేనో అని మోసపోతూ ఉంటారు కొంతమంది. ఏమండి, నేను నిజంగా దేవుడికి నీవు అంత ఇష్టమైతే మరి నువ్వు ఎంత ఇష్టంగా దేవుని ఆరాధించాలి, ఎంత ఇష్టంగా దేవుని వెంబడించాలి, ఎంత ఇష్టంగా దేవుని వాక్యం చదవాలి, ఎంత ఇష్టంగా దేవుని పాదాల దగ్గర ఉండాలి. ఆయనకేమో నేనంటే ఇష్టం అంటాడు, ఇష్టం అంటుంది, కానీ ఆ సహోదరి కానీ ఆ సహోదరుడు కానీ దేవునికి మాత్రం అంత ఇష్టంగా ఉండరు, దేవునికి మాత్రం అంత దగ్గరగా ఉండరు. ఊరికే మాట వరుసకి అలాంటి పదాలు వాడుతూ ఉంటారు. ఈ రోజున ఆలోచించుకోండి ప్రియులారా, దేవునికి నేను ఇష్టమని అనుకున్నప్పుడు మరి నేనెంతగా దేవునిని ప్రేమించాలి అంటే, నేను ఎంతగా ఒక ఇష్టమైనటువంటి వ్యక్తి ఏదో బర్త్డే అనో లేకపోతే ఏదో మ్యారేజ్ డే అనో అన్నప్పుడు మనం ఎంతగా అంటే బాబోయ్ మనం విషెస్ చెప్పేయాలనుకుంటాం, లేకపోతే ఏదో ఒకటి తీసుకెళ్ళాలనుకుంటాం. ఎందుకు? అదే ఒకవేళ వాళ్ళు మనకు అంత ఇష్టం కాదనుకోండి, మ్యారేజ్ డే కదా, వాళ్ళ బర్త్డే అంట కదా, ఆ బోర్డు వస్తుంటే మనకి సంబంధం అనుకుంటాం. కానీ ఇక్కడ ఇష్టం ఉంటే ఇంటికైనా వెళ్ళి ఏదో ఒకటి తీసుకెళ్ళి విషెస్ చెప్పాలి అని అనుకుంటాం. ఇష్టం ఉంటే, నీకు నిజంగా దేవుడు అంటే ఇష్టం ఉంటే ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర కూర్చుని, ప్రభువా నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా అని కాసేపు కూర్చుని ఏడ్చినటువంటి ఒక్కళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆలోచిస్తే? కాసేపు కూర్చుని, ప్రభువా నేనంటే ఎందుకయ్యా నీకు ఎంత ప్రేమ అంటే, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు, బాధలలో నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. అంటే నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని అంటే, నువ్వు అందగత్తవని అందగాడవని, నువ్వు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నావని, నువ్వు ఆయనకు ఉపయోగపడతావని అన్నా, ఏముందయ్యా నాలో ఏమండి, ఏముంది నాలో? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే గుండె పగిలిపోయి కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకుని ఏడవకుండా ఉండలేము. ఏడుపు లేనటువంటి జీవితం నీ జీవితం అయితే అసలు నీకు ప్రభు అర్థం కాలేదు. నువ్వు అది కావాలి ఇది కావాలని ఏడ్చే వ్యక్తివేమో కానీ ప్రభువా నన్ను ఎందుకు ఇంత ప్రేమిస్తున్నావు అని ఏడ్చే వ్యక్తి అయితేనే నువ్వు నిజంగా ప్రభువును వెంబడిస్తున్నావు అని నేను ఈ రోజున రుజువు చెప్తున్నాను మీకు. ఇది ఒక ప్రూఫ్, ఇదొక నిరూపణ. ఇది నీకు అర్థమైతే నువ్వేం చేస్తావు? ఏడుస్తావు ఖచ్చితంగా. నీకు అర్థమైతే నువ్వు ఆయన కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకుంటావు. నాకు అది లేదు ఇది లేదని ఏడుతున్నావు కానీ ప్రభువా ఎందుకయ్యా నన్ను ఎంత ప్రేమించావు. ఎంతమంది రోగగ్రస్తులు లేరండి, కానీ నిన్నే దేవుడు ఎందుకు దర్శించి ఎందుకు స్వస్థపరిచాడు. ఎంతమంది ఇబ్బందుల్లో బాధల్లో చచ్చిపోవాలనుకున్న వాళ్ళు లేరు, చచ్చిపోవట్లేదు, కానీ ఆయన నన్నెందుకు బ్రతికించాడు. ఏముందయ్యా నాలో? ప్రభువా ఎందుకు ఎంత ప్రేమించావు? జ్ఞాపకం చేసుకుంటే ఏడుపు వచ్చేస్తుంది, హృదయం పగిలిపోద్ది. ఎవరో ప్రేమించలేదు కానీ నువ్వు నన్ను ప్రేమించు. ఎవరికి నా ఊసు అక్కర్లేదు కానీ నీకెందుకు నా ఊసు? నిజంగా అర్థమైతే నువ్వు కన్నీళ్ళతో స్తుతించకుండా ప్రార్థించకుండా ఎలా ఉండగలవు? నీకేం తెలిసినా తెలియకపోయినా పర్లేదు, నన్ను ప్రేమించడానికి నేను పాత్రుని కాదు యేసయ్య, నీవు మహాదేవుడవు, గొప్ప దేవుడవు, ఇలాంటి గొప్ప భాగ్యం నాకు దొరికింది, నా బ్రతుకు ఇంకేం కావాలి యేసయ్య అని ఏడవగలిగిన స్థితి నీకుంటే నీకు అన్నీ తెలుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అండ్ నీకు అసలు లోపల నుంచి ఆ గ్రహింపే లేదు. అందుకనే ఏమనుకుంటున్నారు, మనుషులు అసంతృప్తితో జీవిస్తున్నారు, ఆవేదనతో జీవిస్తున్నారు,
ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు. అంటే ఏం ఆనందం అండి? మీరు చెప్తున్నప్పుడు బాగానే ఉంటుంది మాకు, ఆ తర్వాత ఏమండి మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అసలు నీకేమైనా లోపల హృదయం తెరవబడితే నీ గుండె పగిలి ప్రభు పాదాల దగ్గర పడి ఏడ్చినటువంటి రోజు నీ జీవితంలో ఒక నూతన అధ్యాయం తెరవబడినటువంటి రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఎప్పుడూ పుస్తకం ఒక పేజీయే ఉంటుందా? ఇంకో పేజీలోకి వెళ్ళవా? ఇంకా 66 గ్రంథాల పరిశుద్ధ లేఖనాలు ఉంటే ఒక గ్రంథం వెంబడి ఒక గ్రంథం చదువుతున్నప్పుడు ఎక్కడైనా ఒక్కసారైనా నీ హృదయాన్ని కదిలించే ఒక్క మాట కూడా నీకు తగలట్లేదా? నీ హృదయం ఎందుకలా కఠినమైపోయింది? రాతి గుండె మీద, రాతి నేల మీద విత్తనం వేస్తే ఏమైందో తెలుసా? కొంచెం మొలిచింది, కానీ అది ఎదగడానికి అనుకూలంగా లేదు నేల. సూర్యరశ్మి తగిలి ఇలా ఎండ విపరీతంగా కాసినప్పుడు ఏమైందో తెలుసా? అది మాడిపోయింది మొత్తానికి. నీ గుండె రాయి అయిపోతే నువ్వు ఎంత వాక్యం విన్నా కూడా నీలో పనిచేయదు. నువ్వు రాజ్య సంబంధిగా జీవించలేవు. ఒక చిన్న శోధన రాగానే, శ్రమ రాగానే అభ్యంతర పడిపోతున్నటువంటి వ్యక్తిగా నీ ఉన్నట్లయితే నీ గుండె రాతి గుండె ఏమో ఒకసారి చూసుకో. లేదంటే ఒకవేళ ఎంత వాక్యం విన్నా నేను ఫలించలేకపోతున్నానంటే ఐక్య విచారాలతో, ధనమోసాలతో నిండిపోయి ప్రియులారా ఒకవేళ అణిచివేయబడుతున్న స్థితి ఉంటే అది పరిపక్వముగా ఫలించదు. ఈ మొక్క ఎదిగింది, దాని ప్రక్కనున్న ముళ్ళ తుప్పలు కూడా ఎదిగినాయి. ఇదేం చేసింది? అసలైనటువంటి ఆ విత్తనాన్ని, ఆ మొక్కని ఇవేం చేసినాయి అంటే అణిచివేసినాయి అట, పరిపక్వముగా ఫలించలేదు. కొంతమంది త్రోవ ప్రక్కన వేయబడినటువంటి విత్తనాల వల్లే ఉన్న వాళ్ళు కూడా గ్రహింపు లేకుండా ఉన్నప్పుడు దుష్టుడొచ్చి వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళు ఫలించరు. ఎవరు ఫలిస్తారు అని అంటే యోగ్యమైన మంచి మనస్సు కలిగి ఆ వాక్యాన్ని విని ఓపికతో అవలంబించి వారే ఫలిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీకు అసలు ఏమన్నా వంట పడుతుందా? ఏమండి యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి నీకు లోపల నుంచి నీ హృదయం ఒకవేళ గ్రహింపులోకి వస్తే ఆ తర్వాత మిగిలిన అన్ని తెలుసుకోవచ్చు. ముందు ఇది తెలుసుకోండి. ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటంటే బ్రోకెన్ హార్ట్ కావాలి. నేల పగలకపోతే వ్యవసాయానికి పనిచేయదు. నేల పగలకపోతే నీ హృదయం దేవుని వాక్యానికి ప్రియులారా అనుకూలంగా లేకపోతే ఆ వాక్యం నీలో ఫలించదు. మార్కులేస్తా కూర్చుంటావు అంతేగాని నీ బ్రతుకులో మార్పు మాత్రం రాదు. ఎప్పుడైతే నీ హృదయంలో ప్రియులారా మార్పు వస్తుందో అప్పుడే నీ జీవితంలో నూతన అధ్యాయం తెరవబడుతుంది. నువ్వేమనుకుంటావో తెలుసా? ముందు దేవుడు ఒక కార్యం చేయాలి, అప్పుడు నేను సాక్ష్యం చెప్పేస్తాను అనుకుంటావు. నీ సాక్ష్యం ఎవరికి కావాలి? బ్రతుకు మార్పు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాక్ష్యం చెప్పొద్దని కాదు నేను చెప్పేది, నిజంగా నీ అంతరంగము మార్పు చెందితే అది కదా అసలైన దేవునికి మహిమ. ఏండి నువ్వు ఇంతకాలం అయ్యింది బైబిల్ పట్టుకుని, ఇంతకాలం అయ్యింది మందిరానికి వచ్చి, ఇంతకాలం అయ్యింది దేవుని కార్యాలు చూస్తూ సాక్ష్యాలు చెప్తున్నావే, నీ అంతరంగంలో ఎంతవరకు మార్పు జరిగింది? నేనైనా నువ్వైనా అదే ప్రశ్నించుకోవాలి. ఎందుకనగా నరుని హృదయాలోచన ఇప్పుడు ఏమన్నా మంచిదైపోయిందా? ఆలోచించండి ఒకసారి. మనం ఏమనుకుంటాం తెలుసా? నేను అంతా మంచిదాన్ని కాబట్టి, నేను అంతా మంచోడిని కాబట్టి, అబ్బా నేనంటే దేవుడికి ఎంత ఇష్టమో అనుకుంటాం. నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటా. సాతానుడు మనల్ని అలాగా మోసగించే పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఉంటాయి. ప్రభువా దయచేసి నన్ను ఎందుకయ్యా ఎంత ప్రేమించావు? ఏమండి నాకు నీ స్వరం వినిపించవు, నాతో మాట్లాడవా, నా జీవితానికంటూ ఒక నూతనమైన మార్పు దయచేయవా. ఆయన నీకు ఇస్తానన్నది ఏంటో తెలుసా? నేను నీలో నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను, నూతన ఆత్మనిస్తాను అన్నాడు. ఇవి పొందుకున్నావా నువ్వు? ఖచ్చితంగా పరలోకం నీదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే వేషధారంతో బతికేస్తాం మనం. ఏమండి వేషధారంతో బతికేస్తాం మనం. హిపోక్రసీ ఎక్కువైపోయింది ఈరోజు. ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే హిపోక్రసీ నేర్చుకున్నారు. అవునా కదా మాట? హిపోక్రసీ కాదు కావాల్సింది, అబద్ధ జీవితం కాదు ప్రియులారా, యథార్థ జీవితం కావాలి. అవును ప్రభువా, ఏముందని ప్రేమించావు, ఏముందని ఇది ఇచ్చావు, ఏముందని అది ఇచ్చావు, ఏముందని ఈ రోజున ఈ రీతిలుగా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నేను ఏ పాటి వాడును ప్రభువా, ఏమండి నేను ఎంతటి వాడునని ఏడ్చాడు దావీదు. అది సరైన గ్రహింపు అంటే. ఏమండి ఈ రోజున అది కావాలి ఇది కావాలని వెంపర్లాడుతున్నాం కానీ ప్రభువా నాకేమీ వద్దు, కానీ ఎందుకు ఇంత ప్రేమించావు నాకు ఒకసారి చెప్పు. ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమంటే వెంటనే వెంబడించేసాడు. అలా కాదు ప్రభువా, నాకు మరి నేను వెంబడిస్తాను, నాకు మరి గౌరవం ఉంటుందా? ఆ రోజుల్లో గౌరవం లేదు, ఏమీ ఆలోచించలేదు అసలు. ఇప్పుడంటే
యేసుక్రీస్తు ప్రభువును గురించిన ఇంత జ్ఞానము, ఎంత గౌరవము, ఎంత ఘనత ఆయన కలిగి ఉంది. కానీ ఆ రోజున ఆయన గణపరిచిన వాళ్ళు ఎవరు ఏంటి? ఈ రోజున ఆలోచన చెయ్యండి. నీ ఘనత గురించి కదా ఆలోచించాల్సింది. దేవుడు నిన్ను నన్ను ఆల్రెడీ గణపరిచేశాడు. ఎందుకంటే తెలుసా, పాపములో బ్రతికిన నిన్ను ఏమంటే ప్రేమించి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి నీవు నా కుమారుడు నా కుమార్తె అన్నాడు. ఇంక నీకేం కావాలి చెప్పు? ఇంక నీకేం కావాలి చెప్పు? నిజంగా ఏమంటే ఎవరి కుమారుడు నువ్వు? సన్ ఆఫ్ గాడ్, దేవునికి స్తోత్రం. డాటర్ ఆఫ్ గాడ్. ఆలోచన చెయ్యండి, ఎవరికి దొరికింది ఆధిక్యత? ఏమండి పిల్లలు ఏం చెయ్యాలంటే ఖచ్చితంగా తండ్రి అయితే సన్ ఆఫ్, ఏమండి తండ్రి పేరు పెట్టుకోవాలి. కూతురైనా డాటర్ ఆఫ్ అని పెట్టుకోవాలి. అసలు నువ్వు ఎవరి డాటరు, ఎవరి సన్ను? నువ్వు ఇంటికి ఊరికే కంగారు పడిపోయి బెంబేలెత్తిపోయి నాకు అది లేదు ఇది లేదు అనుకుని అసంతృప్తి చెందుతున్నావంటే అసలు నువ్వు ఎవరో అనుకుంటున్నావు? ఎందుకే ఎవరో అనుకుంటున్నావు? ఎవరో తెలుసా నువ్వు? ఎందుకే అసలు నీకు అర్థమైతే నువ్వు అలా బాధపడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే అది మర్చిపోయినందుకే మనం ఒకవేళ కొన్నిసార్లు మన పరిస్థితులు తారుమారయ్యి ఉండొచ్చు. అది మర్చిపోకుండా ఉంటే పరిస్థితులు ఒకవేళ ఈ రోజున క్షీణతలోకి రాకపోనేమో. అయినా పర్లేదు, మన ప్రభు ఎంత గొప్పవాడో తెలుసా? నిన్ను బాగు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానన్నాడు. ఎంతమంది బాగుపడాలనుకుంటున్నారో చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. కుమ్మరివాని చేతిలో పాత్ర విడిపోతుందట, ఆ మన్ను విడిపోతూ ఉంది. ఇర్మియాని అన్నాడు దేవుడు, నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ నీకు ఒక విషయం తెలియచేస్తాను అన్నాడు. కొన్ని విషయాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ మన్ను విడిపోతుంది. విడిపోతుంటే ఆ కుమ్మరి ఆయన మళ్ళీ ఓపిక తెచ్చుకుని దాన్ని అంతా మళ్ళీ ముద్దగా చేసి మళ్ళీ సారి మీద పెట్టి మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఇలా తిరుగుతున్నటువంటి సారి మీద మళ్ళీ తిరిగి తన చేతులు పెట్టి అది దాన్ని మళ్ళీ పాత్రగా తయారు చేస్తున్నాడు. ఒక కుమ్మరాయినే చేయగలిగినప్పుడు సృష్టికర్త, నిన్ను నిర్మించిన వాడు, నీ విమోచకుడు, పరిశుద్ధ దేవుడు అయినటువంటి దేవాది దేవుడు నీ జీవితంలో చేయలేడా అని ఒక ప్రశ్న నీ ముందు ఉంచుతూ ఉన్నాను ఈరోజు. ఆలోచించుకోండి, మన దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచిస్తే నువ్వు దిద్దుకుంటావా? నీ జీవితంలో మరొక నూతన అధ్యాయాన్ని తెలుస్తాడు. నువ్వు మొండికేస్తే ఆయన మొండిగా మారిపోతాడు. మొండితనం మంచిదా, మృదుత్వం మంచిదా? ఏంటి మీరు అలా మాట్లాడకుండా ఉంటే మంచిది అనుకుంటున్నాను మీరు? అవునా కదా? ఏది మంచిది చెప్పండి బాబు, మీరు చెప్పండి. ఏది మంచిది చెప్పండి పురుషులు, ఏది మంచిది? మృదుత్వం మంచిదా, మొండితనం మంచిదా? మృదుత్వమే మంచిది. అవును నాయన, నిజమే ప్రభు. ఏమండి ఒకసారి కొన్ని పాటలు పాడుతూ ఉంటే నిజంగా హృదయం ఏమైపోద్ది తెలుసా? ఒక్కొక్క బాధలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దేవుడు పాటనిస్తాడు. దేవునికి స్తోత్రం. పాట జ్ఞాపకం చేస్తాడు. ఏమండి ఆ పాటే సమాధానం అంతే. ఇంకా గుండెల్లో ఉన్నటువంటి ఆ తుఫాను, ఆ చెలరేగుతున్నటువంటి ఆ బాధ, ఆ కలవరం అంతా ఒక్కసారే తొలగిపోద్ది అనుమానం లేకుండా. అలాంటి ఒక అనుభవం యేసయ్య దగ్గర దొరుకుతుంది. నేను విడివాడు ఆయన. ఈరోజు అనుకుంటున్నావే మనం. ఏమండి కొన్నిసార్లు ఏమనుకుంటాం తెలుసు? ఇంకెందుకు నా వల్ల ఏమవుతుందని, ఇంకెందుకు దేవుడు నన్ను వదిలేయచ్చు కదా అనుకుంటాం. దేవుడు నన్ను తీసేసుకోవచ్చు కదా అనుకుంటాం. నిన్ను తీసేసుకోవడం ఎంత టైం పడుతుంది ఆయనకి? నిన్ను తీసుకోవడానికి, నన్ను తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి ఒకసారి. సరే ఆలోచించండి. కానీ నేను అలా చేయడు. ఏమండి ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ఏమండి ఆయన మరలా తిరిగి నిలబెట్టేవాడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచిస్తే అర్థమయ్యేది విషయం ఏంటో తెలుసా? ప్రభువు ప్రేమ మారలేదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఏమండి ఈ ప్రేమ మనకు దొరకకపోయినా సరే మనుషుల్ని అడ్డం పెట్టుకుని ఆయన ప్రేమను మనం కాదనుకుంటున్నాం. ఇది మనం చేసే పెద్ద తప్పు. అర్థమవుతుంది? ఈరోజున ఆలోచన చేసుకుందాం. ఒక్క నిమిషం లేచి నిలబడి ఒక్కసారి ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఎన్న తరమా నీ ప్రేమ, ఎన్న తరమా నీ ప్రేమ,
స్తుతించుచు పాడెదను. నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడించగా పిలచితివి, వెదకి నన్ను ఇలా వెదకి చేరితివి, నిన్ను ఎత్తుకొచ్చాడు. వెంబడించడానికి పిలిచితివి, రోత బ్రతుకును మార్చితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి. నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును. ఆలోచన చేసుకుందామా? ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను తీసేయాలంటే నీకు ఒక్క క్షణం పట్టదు, కానీ ఇంకా ఎందుకో నన్ను ఇంకా భూమి మీద ఉంచుతున్నావు. దేవా, నన్ను ఎంతగా ప్రేమించడానికి నేను తగని వాడునయ్యా, నేను తగని దాననయ్యా అని యథార్థంగా చెప్పగలవా? ప్రభువా, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, నీ ప్రేమను నేను ఇంకా లోతుగా తెలుసుకోలేకపోయాను. నీ కన్నీళ్ళు నాయన, నా కన్నీళ్లతో ప్రభువా నీ పాదాలు తడపలేకపోయిన వ్యక్తిగా మిగిలిపోయాను. హృదయం కఠినం చేసేసుకున్నాను, లోకానుసారమైన వ్యక్తిని అయిపోయాను, లోకానుసారంగా జీవిస్తున్న వ్యక్తి, లోక స్నేహాన్ని ప్రభువా నేను అభ్యాసం చేసే వ్యక్తిని అయిపోయాను. ప్రభువా, దయతో క్షమించునండి. ఎంత కృతజ్ఞుణ్ణి ప్రభువా నేను, ఎంత కృతజ్ఞుణ్ణి ప్రభువా నేను. దయతో మీరు క్షమించండి. ఇలాంటి నాకు అన్నం పెట్టావు, ఇలాంటి నన్ను చేరతీసావు, ఇలాంటి ఘోరమైనటువంటి పాపినైనటువంటి నన్ను నీ పరిశుద్ధ రక్తంతో కడిగావు, నీ స్వరం వినిపించావు, నీ వాక్య ప్రత్యక్షతనిచ్చావు, నీ ఆత్మనిచ్చావు. ఈ దినం మరొక్కసారి మళ్ళీ నాతో మాట్లాడుతున్నావు ప్రభు. ఈ మాటలు పెడచెవిని పెట్టుకున్నా నీకు ఉపయోగపడే పాత్రగా నన్ను చెయ్యి. కుమ్మరి వాని యొక్క చేతిలో మన్ను విడిపోతున్నప్పుడు ఇర్మియాతో చెప్పావు కదా, ఇదిగో ఇశ్రాయేలులకు తెలియచేయమన్నా, ఇశ్రాయేలీలారా, ఆ కుమ్మరి వాని చేతిలో మన్నున్నట్టు మీరు నా చేతిలో ఉన్నారు అని మీరు సెలవిచ్చారు. అవునయ్యా, నీ మాట వెనక విడిపోతున్నా, నీకు లోబడక విడిపోతున్నా, పనికి రాని వారిగా మిగిలిపోతున్నా. అయితే మీరు క్షమించండి. మరొక్కసారి మరలా నేను వెంబడించి మా జీవితం సార్థకం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. నిజమే ప్రభువా, నాలాంటోడిని దేవుని బిడ్డ అనిపించుకుని ఎంత గొప్ప విలువనిచ్చావు, ఎంత గొప్ప భాగ్యాన్నిచ్చావు తండ్రి. నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాను ప్రభువా. దయచేసి 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 నీకేమి ఇవ్వగలనయ్యా, నీకేమి ఇవ్వగలనయ్యా లార్డ్. దినదినము ఇంకా నీకు దగ్గరగా చేరడానికి ఏమున్నా ఏమి లేకపోయినా, నా వలన నీకు ఉపయోగము పడినా లేకపోయినా నన్ను ప్రేమిస్తూనే వస్తున్నావు తండ్రి. ఈ ప్రేమను ఇంకా అర్థం చేసుకోలేని స్థితిలో నేను ఉండిపోకుండా అర్థం చేసుకుని జీవితాన్ని సార్థకత దిశగా నడిపించుకోవడానికి నీ ఆత్మ సహాయం అందరికీ అనుగ్రహించండి. అయినా ఫిలిప్పును వెంబడించమంటే ఏ మాట అడగలేదు, ఒక ప్రశ్న వేయలేదు, బేషరతుగా నిన్ను వెంబడించాడే. అలాంటి యొక్క విధేయత, అలాంటి యొక్క విశ్వాసం, అలాంటి యొక్క విరిగి నలిగిన హృదయము సంపూర్ణంగా నాలో మాలో దయచేయండి. ఈ వాక్యాన్ని తిరిగి వినబోతున్న బిడ్డలందరిలో దయచేయండి. యేసు ప్రభు నామములో
ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.